నమస్తే. నేను మీ సింపుల్ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. అప్పు ఇస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజుల్లో అప్పు ఇస్తే శత్రువులను కొనుక్కున్నట్లు అవుతుంది. నేనైతే అప్పు ఇవ్వకండి అని అంటాను. కానీ ఒకవేళ తప్పని సిచ్యువేషన్లో ఇవ్వాల్సి వస్తే కేవలం ప్రామిసరీ నోట్ ఆధారంతో మాత్రం అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే మళ్ళీ రికవరీ చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి ఎవరి చేతికైనా డబ్బులు ఇస్తే వాళ్ళ మాట మార్చేసే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన అప్పు అడుగుతుంటే విసిగి వచ్చేసి, నేను నీకు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అని చేతికి తీసే సందర్భం చాలా చూశాను. కాబట్టి ఒకవేళ అప్పు ఇచ్చే నీట్గా ఉండాలి అనుకుంటే బ్యాంక్ చెక్స్ కూడా తీసుకోండి. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ప్రాపర్టీస్ అన్నీ వేరే వాళ్ళ పేరు మీద రాసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఐపీ పెట్టే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మీరు ఏమీ చేయలేరు, కష్టం అవుతుంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో చెక్ ఉంటే చెక్ బౌన్స్ కేసు వేస్తే ఎన్ఐ యాక్ట్ కింద శిక్ష పడే అవకాశం ఉంది. ఎన్ఐ యాక్టు, ఏపీ యాక్టు సపరేట్, దానికి దీనికి సంబంధం అనేది ఉండదు. దీంతో వాళ్ళు ప్రాబ్లంలో పడవచ్చు అని భయపడి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటుతో చెక్కు తీసుకోండి. 1,00,000కి పైగా అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రామిసరీ నోట్ చెక్కు తీసుకొని మాత్రం అప్పు ఇవ్వండి. తస్మాత్ జాగ్రత్త.